ఇప్పుడు ఎంతోమంది కథానాయికలతో ఆయన నటించారు. ఎంతోమంది హీరోయిన్స్ కథానాయకులు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఇష్టపడే కథానాయకుల్లో అతి తక్కువ మందిలో ఎక్కువగా ఇష్టపడే శ్రీమతి జయప్రద గారు. వారి గురించి మాట్లాడవలసిన కోరుతున్నామ్మా. ఏమి కాంబినేషన్ అమ్మా మీది. ఆరేసుకోబోయి పారేసుకున్న ఆ పాట ఇప్పటికి కూడా, ఆ రోజున ఆ పాట వింటూ ఉంటే వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఉత్సాహంగా మీ జంట వైపు చూసేవాళ్ళు. మీ జంట మరి తిరిగి వస్తుందన్న ఆశతోటి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నామ్మా దయచేసి. సభకు నమస్కారం. ఆంధ్ర రాష్ట్రానికి మన అభిమాన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపరాష్ట్రపతి మాజీ వర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే నా సహా తోటి నటీమణి ప్రభ గారికి, మా హీరో కృష్ణంరాజు గారు మనతో లేరు, అయినా మనందరి గుండెల్లోనూ ఉన్నారు, వారి సతీమణి శ్యామల గారికి, రామకృష్ణ బాబు గారికి, టిడి జనార్దన్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కమిటీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన విజయవాడలో ఈ యొక్క సినీ వజ్రోత్సవం జరగడం అనేది నిజంగా ఎంతో గర్వించవలసినటువంటి విషయం. మన ఎన్టీఆర్ గారికి, నందమూరి తారక రామారావు గారికి విజయవాడ అంటే, ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంతో ఇష్టం. ఈరోజు ఆయన యొక్క సినీ వజ్రోత్సవాన్ని ఇంత ఘనంగా తెలుగు వారందరూ కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అలాంటి కారణ జన్ముడు, నట సార్వభౌముడు, నటనకే నటనను నేర్పినటువంటి ఒక కారణ జన్ముడు అయినటువంటి ఎన్టీఆర్ గారితో కొన్ని ఆణిముత్యాలు లాంటి సినిమాలు చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పుడు అభిమానిగా, కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత కథానాయికగా, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక సేవకురాలిగా నేను నా జీవితాన్ని రాజకీయ అరంగేట్రం చేయించడానికి కారణం ఎన్టీఆర్. చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభలో నాకు మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు, పేద రైతులు దిక్కుతోచక ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి నేను ఈ యొక్క ఆనందాన్ని సంపాదించాలి అని దిక్కు తెలియకుండా ఉన్నప్పుడు నేనున్నాను అని చంద్రబాబు గారు ముందుకు వచ్చి ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆశ్వాసాన్ని ఇచ్చి విజయవంతం చేసి అందరికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి, ఆపత్కాలంలో కూడా అది ఫ్లడ్స్ అవ్వనివ్వండి, లేకపోతే నీరు లేక రైతులు బాధపడుతున్నటువంటి విషయంలో తనే ఉండి రాత్రి పగళ్ళు ఆయన సేవ చేశారు. ఈరోజు మన ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రాన్ని అధిపతిగా ఆయన ప్రజలను కాపాడుతూ ఉన్నారు. మీకు శతకోటి వందనాలు. ఈరోజు
ఎన్టీఆర్ గారితో ఆయన నన్ను ఇలాంటి సభలోనే ప్రజా గర్జన సమయంలో మొట్టమొదటిసారిగా నేను మాట్లాడడం జరిగింది, రాజకీయ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఉపన్యాసం అంటే నాకు తెలియని నేను ఆయన స్ఫూర్తితోటి, ఎన్టీఆర్ గారు మాటలతోటి నేను మొట్టమొదటిసారిగా నా ఉపన్యాసాన్ని సాధించాను. కానీ ఈరోజు నేను మళ్ళీ ఆయన యొక్క సినీ వజ్రోత్సవాన్ని పేద ప్రజలకు ఆయన గుండెల్లో ఆయన ఎప్పుడూ ఒక దేవుడుగా ఉన్నటువంటి ఆ ఎన్టీఆర్ గారిని, ఆ మూర్తిని చూస్తుంటే సాక్షాత్తు ఎన్టీఆర్ఏ శ్రీకృష్ణుడిగా మన ముందు నుంచున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలకు అలాగే పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ జన్మ రుణమో నేను ఈ యొక్క ఎన్టీఆర్ గారితో కొన్ని సమయంలో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు నిర్మించిన సంస్థ అధినేత రాముడు భీముడు, ఎంతో బ్రహ్మాండమైన సినిమా అండి. ఉందిలే మంచి కాలం ముందు ముందునని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి కాలం ఇది అని ₹2 కిలోకు బియ్యం ఇచ్చి పేదవాడికి శుద్బాధ తీర్చి మంచి కాలం అంటే ఇది అని చెప్పిన ఆ మహానుభావుడితో వారికి ఉన్న సాన్నిధ్యాన్ని పంచుకోవాల్సిందిగా సురేష్ బాబు గారిని కోరుతూ ఉన్నా. సభకు నమస్కారం అండి. ఇలాంటి లార్జ్ గ్యాదరింగ్స్లో మాట్లాడటం ఇస్ నాట్ మై స్ట్రెంగ్త్. ఇవాళ దే సెలబ్రేటింగ్ ఎన్టీ రామారావు గారు 75th ఇయర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. 1963 ఐ థింక్ మా నాన్నగారు ఫస్ట్ టైం ఒక 27-year-old మ్యాన్ ఒక సినిమా ఇండస్ట్రీలో చేరాలని చెప్పి చాలా రోజులు కథలు వెతికి ఆ కథ దొరకకపోతే ఒకరోజు నరసరాజు గారు ఒక కథ చెప్తే ఆ కథ బీచ్లో విని నాన్నకు నచ్చి రామారావు గారి దగ్గరికి వెళ్ళారంట. రామారావు గారికి వెళ్ళి, బ్రదర్ ఈ కథ వింటారంటే ఆ కథ అప్పుడు చాలామంది అట్ ఆల్రెడీ దే సెడ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అని వదిలేశారంట. రామారావు గారు కథ విని, ఓకే బ్రదర్ మీకు ధైర్యం ఉంటే ఈ సినిమా తీయండి, ఇట్ ఈస్ యోర్ మనీ, ఇట్స్ యోర్ గట్స్, ప్లీజ్ మేక్ దిస్ ఫిల్మ్ అన్నారు. అంటే అది was the start of our company. And 60 years ago we made our first film, and today what Suresh Productions is 150 films teesam. It all started with NT Ramarao garu. Forever we are grateful to Ramarao garu and the whole family. అప్పుడు నేను మా నాన్నప్పుడు నన్ను ఫస్ట్ టైం సినిమాలకి నేనే కెమెరా స్విచ్ ఆన్ చేసేవాడిని. రామారావు గారు ఎత్తుకొని కెమెరా దగ్గర నిలబెట్టి నన్ను స్విచ్ ఆన్ చేయించారండి. ఫ్రమ్ దెన్ ఈవెన్ టిల్ టుడే ఐ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్. అప్పుడు ఫర్ మెనీ డేస్ ఆఫ్టర్ దట్ మేము సినిమాలకి ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు. మేము బాలకృష్ణ గారితో సినిమా తీయటానికి 1984లో నేను మా రైటర్ పర్చూరు వెంకటేశ్వరరావు గారు, రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30కి రమ్మన్నారు. హీ కేమ్ అట్ 4:30. వెరీ ఇంపార్టెంట్, వీ టోల్డ్ హిమ్ హాఫ్ ద స్టోరీ చెప్పినాక హీ హ్యాడ్ సమ్ కమిట్మెంట్. బయటకు వెళ్ళి 1.5 hour తర్వాత వచ్చి హీ రిమెంబర్డ్ ఎగ్జాక్ట్ స్పాట్, కథ ఎక్కడ ఆపేసాము, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పండి బ్రదర్ అని చెప్పి హీ ఆస్క్డ్ us to narrate the whole story. We narrated it. He said okay, go ahead and make it. అండి అప్పుడు ఫస్ట్ టైం ఐ సా హీ హెడ్ షోన్ మీ హౌ హీ రైట్స్ ఎ స్క్రిప్ట్ అండి. ఒక స్క్రిప్ట్లో ద డీటెయిల్ దట్ హీ కీప్స్, అండ్ హీ వాస్ అంటే ద నంబర్ ఆఫ్ కలర్స్ హీ రైట్స్, హౌ హీ అనలైజెస్ థింగ్స్, అండ్ వాట్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ హీ వాజ్. In our days, ante very few people can make films of Ramayana Mahabharata with that kind of clarity. And he's probably a bigger director than an actor also. Really, he was an outstanding personality. Later days lo I used to be a distributor for him, so I thought regular interact ayyevarandi. Lot of memories, lot of greatness.
అండ్ ఇన్ టు దట్ సేమ్ ఫ్యామిలీ ఒకరోజు నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, నేనే మా నాన్న మనం కూడా రాజకీయాలకు వెళ్ళాలి, మీరు వెళ్ళి అడగండి అంటే హీ కేమ్ అండ్ ఆస్క్డ్, అండ్ చంద్రబాబు గారు ఇమీడియట్లీ సెడ్ గో హెడ్ బ్రదర్, గో అండ్ డూ ఇట్ అని. It was a very good 5 years that we did whatever we did. Thank you very much, sir, for giving that very much, sir. Congratulations, Andy. What a great job you've done. Thank you very much, Andy. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు.